ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంలో అన్ని రంగాల్లో చొచ్చుకుపోతోంది. అది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్ ఏ రంగంలోనైనా కావచ్చు. అతి తొందరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద మార్కే వేయబోతోంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దౌత్యవేత్త వస్తే ఎలా ఉంటుంది? ఏఐ డిప్లొమాట్ కొత్త టర్మ్ అన్నమాట ఇది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్ చరిత్ర సృష్టించింది. అదే మొట్టమొదటి ఏఐ డిప్లొమాట్. దాని పేరు విక్టోరియా షీ. Dear members of the media and the public, I welcome you. My name is Victoria Shi. I have been created by the Ministry of Foreign Affairs of Ukraine using artificial intelligence to provide you with timely and high-quality information on consular affairs. I am a digital person. That means that the text you hear was not read by a real person. It was generated by artificial intelligence. I will carry out a number of tasks. First and foremost, I will inform the public, providing timely and verified information from Ukraine's consular service. I will provide journalists with updates about the work of consuls in protecting the rights and interests of Ukrainian citizens abroad. At the bottom corner of this video, you can see a QR code. It leads to the official website of the Ministry of Foreign Affairs, where the text of this statement is posted. The only original videos with my statements are those that contain such a code and a link to the official website of the Ministry with the same comment in the text form. With my appointment, we are taking a step into the future. I look forward to our fruitful cooperation. అయితే ఈ ఏఐ డిప్లొమాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిప్లొమాట్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్స్ పర్సన్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్, అఫీషియల్లీ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్, అధికారికంగా మనుషులు ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్సే వెళ్ళి చదివిద్ది అనమాట. అయితే ఇది ఏఐ అవతార్, డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ డిప్లొమాట్ అనమాట. జనరల్గా డీప్ ఫేక్ టెక్నాలజీ అండ్ ఫేక్ టెక్నాలజీస్ వచ్చి మళ్ళీ ఏఐ డిప్లొమాట్స్ తప్పు చేయకుండా దీనికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ పెడతారు. ఈ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ, ఉక్రెయిన్ ఫారెన్ మినిస్ట్రీ వెబ్సైట్తో కనెక్ట్ అయిపోద్ది. సో తప్పు జరిగే అవకాశం ఉండదన్నమాట. దీనివల్ల ఏఐ డిప్లొమసీ వల్ల టైము, రిసోర్సెస్ ఇవన్నీ మిగిలిపోతాయి. దాంతోపాటు భవిష్యత్తులో, అంటే ప్రస్తుతం అయితే ఆల్రెడీ హ్యూమన్స్ ప్రిపేర్ చేసిన నోట్ను, అఫీషియల్ స్టేట్మెంట్స్ను ఈ ఏఐ డిప్లొమాట్ చదివిద్ది. కానీ భవిష్యత్తులో ఇంతకంటే క్రిటికల్ టాస్క్ కూడా, ఇంతకంటే కష్టసాధ్యమైన పనులు కూడా డిప్లొమసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిప్లొమాట్ చేయగలదంట. మనుషులు చేసే ప్రతి పని ఏఐ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రతి దేశానికి ఒక ప్రామాణికం ఇచ్చింది, ఒక స్టాండర్డ్ ఇచ్చింది అనమాట. ఏఐ డిప్లొమసీలో ఉక్రెయిన్ ముందుంది. మిగతా దేశాలు ఇంకా క్యూ కడతాయి ఏఐ డిప్లొమాట్స్ని తయారు చేసేందుకు. అయితే ఈ ఏఐ డిప్లొమాట్ విక్టోరియా షీ, ఉక్రెయిన్ తయారు చేసిన ఏఐ డిప్లొమాట్ ఏదైతే ఉందో, చేతులు కదపగలదు, తల ఊపగలదు, ఒక డిప్లొమాట్గా మాట్లాడగలదు, ఒక బ్లాక్ కలర్ సూట్ వేసుకుని అఫీషియల్గా కనిపిస్తుంది అనమాట. ఒక లేడీ డిప్లొమాట్ అవతార్లో ఏఐ డిప్లొమాట్ని తయారు చేశారు. ఉక్రెయిన్ ఇది మొట్టమొదటిసారిగా తయారు చేసిన, అంటే మొత్తం ప్రపంచంలో ఉక్రెయిన్ మొట్టమొదటిసారిగా చేసింది. ఇంకా ఇతర దేశాలు కూడా ఇది ఫాలో అవుతారని చెప్పి ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. డిప్లొమసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల, అంటే ఏఐ డిప్లొమాట్ని వాడటం వల్ల కాన్సులర్ అఫైర్స్ సంబంధించి టైమ్లీ అప్డేట్ ఇవ్వచ్చు, రిసోర్సెస్ తగ్గుద్ది, హ్యూమన్ క్రంచ్ తగ్గిన అఫీషియల్ స్టేట్మెంట్స్ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. దాంతోపాటు ఏఐ అనేది, ఈ టెక్నాలజీ అనేది డిప్లొమసీలో కూడా వాడుతున్నట్టు కూడా ఒక ముద్ర పడిపోద్ది. దాంతోపాటు భవిష్యత్తులో ఇంకా క్రిటికల్ టాస్క్ కూడా ఏఐ చేయగలదు డిప్లొమసీలో.